తమిళనాడులో సీఎం విజయ్ మైండ్ గేమ్ మొదలు పెట్టారా? ప్రతిపక్ష డీఎంకే స్ట్రాంగ్ వార్నింగ్ ను విజయ్ సీరియస్ గా తీసుకున్నారా? తన సీఎం సీటును కాపాడుకునేందుకు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారా? అయితే ఈ ముగ్గురే కాకుండా మరికొందరు ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోందా? ఇప్పుడు రాజీనామా చేసిన నియోజకవర్గాలతో పాటు తిరుచిలోనూ బైపోల్ ఖాయం కావడంతో రానున్న రోజుల్లో తమిళ రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం ఖాయమా? తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఏఐడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాదం, జయకుమార్ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. నిబంధనల ప్రకారమే ఈ లేఖలు ఉన్నందున స్పీకర్ ప్రభాకర్ వీరి రాజీనామాలను తక్షణమే ఆమోదిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన కొద్దిసేపటికి సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి చెందిన కీలక మంత్రి ఆదవ్ అర్జునను ఆయన ఛాంబర్లో కలిశారు. అక్కడ వారు టీవీకేలో చేరిపోయారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక సీఎం విజయ్ మాస్టర్ మైండ్ ఉందన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. తమిళనాడులో టీవీకే పార్టీ కొలువుదీరి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఆలోపే ప్రతిపక్ష డీఎంకే పార్టీ సీఎం విజయ్ను టార్గెట్ చేస్తోంది. టీవీకే ప్రభుత్వం తమ దయా దాక్షణ్యాల మీదే ఆధారపడి నడుస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. తాము అనుకుంటే రేపే ఈ ప్రభుత్వం కూలిపోతుందనే సంకేతాలను డీఎంకే నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అయితే డీఎంకే నేతల వార్నింగ్ను సీఎం విజయ్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ముందస్తు ప్లాన్లో భాగంగా అన్నాడీఎంకే నేతలకు గాలం వేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన టీవీకే ప్రభుత్వ విశ్వాస పరీక్షలో ఏఐఏడీఎంకే పార్టీ విప్ను ధిక్కరించి సివి షణ్ముగం, ఎస్పీ వేలుమనుల నేతృత్వంలో ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. అలా 25 మంది తిరుగుబాటు బావుట ఎగరవేస్తే ఇప్పుడు కేవలం ఈ ముగ్గురుతోనే రాజీనామా చేయించారు. పక్కా లీగల్ పొలిటికల్ స్ట్రాటజీతోని ఇలా చేయించినట్టుగా చెబుతున్నారు. అయితే అన్నాడీఎంకే నేతలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడం వెనుక పెద్ద కహానీ ఉందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీవీకే చీఫ్ కోఆర్డినేటర్ సీనియర్ మంత్రి కేఏ సెంగోట్టియన్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు గట్టి హామీలే ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ ఫిరాయించి అనర్హత వేటు వేయించుకోవడం కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసి వస్తే రాబోయే ఉప ఎన్నికల్లో అదే స్థానాల నుంచి టీవీకే తరపున మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, గెలిపించుకునే బాధ్యత తమదని భరోసా ఇచ్చారని అంటున్నారు. అలాగే ఈ 3 నియోజకవర్గాలు ఏఐఏడీఎంకేకు సాంప్రదాయకంగా బలమైన కొంగు రీజియన్లో ఉండడంతో తమ సొంత ఇమేజ్తో ఎలాగైనా తిరిగి గెలవగలమనే ధీమా ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే మిగిలిన 22 మంది కంటే ముందే వీరు రిస్క్ తీసుకుని రాజీనామా చేశారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఏఐడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా ఎపిసోడ్తో 25 మంది ఉన్న తిరుగుబాటు క్యాంపులో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేని మిగిలిన ఎమ్మెల్యేలు 5గురు యూటర్న్ తీసుకొని మళ్లీ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి క్యాంపులోకి చేరిపోయారు. దీంతో షణ్ముగం తిరుగుబాటు వర్గం బలం 25 నుంచి 17కు పడిపోగా ఈపీఎస్ క్యాంపు బలం 27కు పెరిగింది. ఈ పరిణామంతో తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు ఇప్పుడు రాజీనామా చేసిన ఈ 3 నియోజకవర్గాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా డీఎంకే వార్నింగ్ను సీఎం విజయ్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లు తన ప్రభుత్వానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారని టీవీకే వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.